హలో ఆల్, వెల్కమ్ టు ద ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం క్యాజువలెట్ డిఐ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. అది కూడా 2 క్యాజువలెట్ డిఐ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. నాతో పాటు మీరు కూడా సాల్వ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా ప్రాబ్లంలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ రిలేటెడ్ టు ద 3 డిఫరెంట్ ఐటమ్స్ దట్ 2 షాప్స్ ఏ అండ్ బి సెల్ అన్నాడు. సో నాకు 2 షాప్స్ అన్నాడు. సో ఏ బి 2 షాప్స్ ఉన్నాయి. ఓకే, 3 ఐటమ్స్ అన్నాడు కాబట్టి 3 బాక్సెస్ అనేవి గీసేసుకుంటాను. ఓకే, ఆ 3 ఐటమ్స్ అనేవి ఏవో ఇవ్వలేదు. క్వశ్చన్లో చూసుకున్నట్టయితే దెర్ ఆర్ 25 మోర్ షాంపూ బాటిల్స్ అన్నాడు. షాంపూ బాటిల్స్ అన్నాడు కాబట్టి 1 ఐటమ్ వచ్చేసరికి షాంపూ బాటిల్స్ని నేను ఎస్బి అని రాసుకుంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దెర్ ఆర్ 25 మోర్ షాంపూ బాటిల్స్ సోల్డ్ బై ఏ దాన్ బై బి అన్నాడు. కాబట్టి బి అనేది ఎక్స్ అయితే ఇది ఎంత అవుతుందంటే 25 ప్లస్ ఎక్స్ అవుతుంది. సో అది దాని యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే 25 మోర్ బాడీ వాష్ బాటిల్స్ అన్నాడు. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బాడీ వాష్ బాటిల్స్ నేను బీడబ్ల్యూ అనుకుంటాను. సో బీడబ్ల్యూ బాటిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే చూసుకున్నట్టయితే 25 మోర్ బాడీ వాష్ బాటిల్స్ సోల్డ్ బై ఏ దాన్ హ్యాండ్ వాష్ బాటిల్స్. ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, అదేంటంటే హ్యాండ్ వాష్ బాటిల్స్ అని. హ్యాండ్ వాష్ని నేను హెచ్డబ్ల్యూ ఇచ్చేసాడు. ఓకే, నాకు 3 ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3 ఐటమ్స్ గురించి తెలిసిపోయింది. సో 3 ఐటమ్స్ గురించి తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ క్వశ్చన్లో చదివినట్టయితే 25 మోర్ బాడీ వాష్ బాటిల్స్ అంటే బాడీ వాష్ బాటిల్స్ ఇవి సోల్డ్ బై ఏ దాన్ హ్యాండ్ వాష్ బాటిల్స్ అంటే హ్యాండ్ వాష్ బాటిల్స్ వై అయితే ఇదంతా అంటే 25 ప్లస్ వై అవుతుందంట. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద టోటల్ నెంబర్ ఆఫ్ ద బాడీ వాష్ బాటిల్స్ సోల్డ్ బై బోత్ స్టోర్స్ అంటే బాడీ వాష్ అంటే ఇది. ఓకే, బాడీ వాష్ బాటిల్స్ సోల్డ్ బై బోత్ స్టోర్స్ ఇస్ 45 మోర్ దెన్ అన్నాడు. సో 45 మోర్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ద హ్యాండ్ వాష్ బాటిల్స్ సోల్డ్ బై ద బోత్ స్టోర్స్ అన్నాడు. అంటే హ్యాండ్ వాష్ బాటిల్స్ ఏ అయితే ఇది 45 ప్లస్ ఏ అవుతుంది, అంతే కదా. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ద షాప్ బి సెల్స్ 100 మోర్ షాంపూ బాటిల్స్ దాన్ బాడీ వాష్ బాటిల్స్ అన్నాడు. అంటే బాడీ వాష్ బాటిల్స్ కన్నా అంటే ఇది కదా, బాడీ వాష్ బాటిల్స్ కన్నా 100 ఎక్కువ ఉంటుంది ఇది. అప్పుడు ఇదేమవుతుందంటే ఎక్స్ మైనస్ 100 అవుతుంది, అంతే కదా. అప్పుడు దీనికి 100 యాడ్ చేస్తే ఎక్సే కదా వచ్చేది. అలా చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ సోల్డ్ బై బోత్ ద షాప్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ద బాటిల్స్ సోల్డ్ బై బోత్ ద షాప్స్ అన్నాడు. సో బోత్ ద షాప్స్ అంటే రెండు వచ్చేసరికి ఎంత అన్నాడంటే 870 అన్నాడు. ఓకే, ఫైన్. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ విచ్ అంటే 870లో అవుట్ ఆఫ్ విచ్ ద షాంపూ బాటిల్స్ సోల్డ్ బై బోత్ ద షాప్స్ అంటే షాంపూ బాటిల్స్ అంటే ఇవి. సో ఈజ్ 445 లెస్ దాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ అన్నాడు. అంటే ఇది 445 లెస్ ఉంటుందంట, అంటే మైనస్ లెస్ కాబట్టి మైనస్ రాశాను. దేనికి టోటల్ నెంబర్ ఆఫ్ బాటిల్స్ కన్నా అప్పుడు ఎంత వస్తుంది 870 వస్తుంది. కాబట్టి ఈ రెండు 870లో నుంచి 445ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 5 2 ఇక్కడ 4. కాబట్టి సో టోటల్ ఈ రెండు మొత్తం కలిపి నేను ఇక్కడ రాస్తున్నాను. సో ఈ రెండు కలిపి ఎంత వస్తుందంటే 425 వస్తుంది, రైట్. కాబట్టి ఈ రెండు యాడ్ చేసి ఈక్వల్ టు 425 కదా. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే 25 ప్లస్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 425 రాసుకుంటాను. ఎందుకంటే ఈ రెండు కలిపే 425 వచ్చింది మనకి. కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటాను. దాని నుంచి ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. ఎక్స్ వాల్యూ ఎంత 2x, 25 అడిపోతే 400 అవుతుంది. అప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది 200 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేసింది 200. కాబట్టి ఈ ఎక్స్ వాల్యూ ఎంత 200. ఓకే, అప్పుడు ఈ వాల్యూ ఎంత 200 ప్లస్ 25 225. ఓకే, ఈ రెండు వాల్యూస్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏంది ఈ ఎక్స్తో ఇది కూడా కనుక్కోవచ్చు. 200 మైనస్ 100 ఎంత 100. కాబట్టి ఈ వాల్యూ ఎంత 100. ఓకే, నాకు ఇక్కడ దాకా వచ్చేసింది. 3 వాల్యూస్ వచ్చేసాయి, ఇంకా 3 వాల్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి ఎలా చేయాలి అనేది చూసుకున్నట్టయితే ఒకసారి మీరు ఆలోచించండి. హౌ కెన్ యూ యాక్చువల్లీ డూ ఇట్. మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇన్ఫర్మేషన్ నుంచి ఏం కనుక్కోవచ్చు అని ఆలోచించండి. ఇక్కడ నేనేం చేసుకుంటాను, దీన్ని జెడ్ రాసుకుంటాను. జెడ్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గాను నేనేం రాసుకుంటానంటే వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అలాగే ఇది చూసుకున్నట్టయితే 25 ప్లస్ వై ప్లస్ 100 రాసుకుంటాను. 25 ప్లస్ వై ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ ఏ. ఓకే, అండ్ దీన్ని సాల్వ్ చేసినట్టయితే 125 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 45 ప్లస్ ఏ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా ఫర్దర్ సాల్వ్ చేసినట్టయితే నేను వైని అటు పంపించి వై ఇటే ఉంటుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 45 వస్తుంది, 80 అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 80. ఓకే, ఏకి వైకి ఒక రిలేషన్ వచ్చింది, ఫైన్. కానీ ఇక్కడ నుంచి చూసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి ఏ అంటే ఎంత వై ప్లస్ జెడ్ కదా. కాబట్టి అది ఇక్కడ పెడుతున్నా. ఇదండి ఈ ఈక్వేషన్, ఈ రెండు యాడ్ చేసి ఏ రాసుకున్నాను కదా. ఆ ఈక్వేషన్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా. ఏ ప్లస్లో వై ప్లస్ జెడ్ పెడుతున్నా. ఇప్పుడు వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ వై ప్లస్ జెడ్ వై ప్లస్ 80. ఈ వై క్యాన్సిల్. అప్పుడు జెడ్ ఎంత వచ్చింది 80 వచ్చింది. జెడ్ అంటే ఏంది ఇది కదా, 80 వచ్చేసింది, ఫైన్. ఓకే, నా ఇంకోటి కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకు జెడ్ వచ్చేసరికి 80 వచ్చింది. ఓకే, ఇక్కడ నాకు జెడ్ అంటే ఏంది, జెడ్ వచ్చేసరికి 80 వచ్చేసింది. ఇప్పుడు నేనేం కనుక్కోవాలంటే ఈ రెండు కనుక్కోవాలి. సో ఈ రెండు ఎలా కనుక్కుంటానంటే జస్ట్ మనం ఏం ఆలోచించాలంటే ఇక్కడ మనకి జెడ్ అంటే ఏంది, ఇక్కడ నుంచి ఏ మైనస్ వై కదా. సో ఏ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది.
రైట్. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఎస్ వై ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు ఏ. జస్ట్ ఒకసారి ఆలోచించండి ఎలా చేయాలనేది. దీన్ని జెడ్ ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది, ఫైన్. 25 ప్లస్ వై. ఓకే, నాకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఏ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 80 వచ్చింది, రైట్. అండ్ నేను కనుక్కోవాల్సింది ఏంది, వై కనుక్కోవాలి. సో దీని నుంచి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే ఏ మైనస్ 80 వస్తుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 80 వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా వై ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 80 వస్తుంది. ఎస్ మర్చిపోయా. ఇక్కడ మొత్తం టోటల్ ఈక్వల్ టు 870 కదా, టోటల్ ఈక్వల్ టు 870 కదా. సో ఇది వచ్చేసరికి నాకు ఈ మొత్తం యాడ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 45 ప్లస్ ఏ వస్తుంది. ఇది వచ్చేసరికి టోటల్ ఎంత ఏ కదా నేను అనుకుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలి, 870 కదా రావాల్సింది. సో కాబట్టి ఆన్సర్ ఇది సాల్వ్ చేసినట్టయితే 2a 425 ప్లస్ 45 వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 470 వస్తుంది. ఇక్కడ రాస్తున్నాను. సో 470 ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 870 వస్తుంది. సో దీన్ని సాల్వ్ చేసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2a ఈజ్ ఈక్వల్ టు 400 వస్తుంది, అంతే కదా. ఎస్, ఏ ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది. ఓకే, డిడ్ యూ గాట్ ఇట్? ఏ ఈజ్ ఈక్వల్ టు 200. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 200 కాబట్టి టోటల్ 200 కదా. సో ఏ వాల్యూ అంతా టోటల్ 200 వస్తుంది. కాబట్టి దాంట్లో 80 పోయింది, అప్పుడు ఇది ఎంత వస్తుంది, 120 వస్తుంది, రైట్. అలాగే ఏ వాల్యూ ఎంత అని చెప్పాను, 200 అని చెప్పాను. కాబట్టి ఏ వాల్యూ 200 పెట్టుకుంటే వై వాల్యూ ఎంత వస్తుంది, 120 కదా. వై వాల్యూ 120 కాబట్టి మనకి 120 ప్లస్ 25 145. కాబట్టి అన్ని వాల్యూస్ వచ్చినట్టే కదా. కాబట్టి ఇదనమాట ఫస్ట్ ప్రాబ్లము. కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, కాకపోతే మనము జస్ట్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏం సాల్వ్ చేస్తే వస్తుంది అనేది జస్ట్ ఒకసారి ఆలోచిస్తే చాలు, ప్రాబ్లం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే లెట్స్ సాల్వ్ ద సెకండ్ ప్రాబ్లం. ఇది కూడా చూడండి, జస్ట్ కొంచెం ట్రిక్కీగానే ఉంటుంది, కాకపోతే ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది ఈ ఇంకో మెథడ్లో చెప్తాను. ఇదేంటంటే పర్సంటేజెస్ ఇచ్చి ఉంటాడు. జస్ట్ ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే దెర్ ఆర్ 4 కాలేజెస్ అన్నాడు. 4 కాలేజెస్ అంటే ఏది, ఏ బి సి డి. ఇక్కడ 4 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ఆ 4 కాలేజెస్లో 2 టీచర్స్ ఉన్నారంట, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. ఓకే, నేను ఇది ఫిజిక్స్ రాసుకుంటాను, ఇక్కడ మ్యాథ్స్ రాసుకుంటాను. ఓకే, అక్కడితో టేబుల్ అయితే రాసుకున్నాను. నెక్స్ట్ ఏం ఇచ్చారంటే జాగ్రత్తగా చూడండి. ద నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ ద కాలేజ్ సి అన్నాడు. అంటే నేను ఎలా రాసుకున్నానో అలాగే రాసుకోండి మీరు కూడా. మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ సి. ఓకే, దీన్ని ఎంగా రాసుకుంటున్నాను, దీన్ని పీగా రాసుకుంటున్నాను. సి అనేది ఏంటంటే కాలేజెస్ అనమాట. ఓకే, ఎంసీ ఈజ్ ఇది ఏదైతే అన్నాడు ఈజ్ 11.11% లెస్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ సి అన్నాడు. అంటే ఫిజిక్స్ కాలేజెస్ సి అని రాసుకుంటాను. ఓకే, ఇలా ఒక స్టేట్మెంట్ కానీ ఇస్తే మీరు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. 11.11 అంటే ఏంటి, 11.11ని పర్సెంటేజ్ని ఫ్రాక్షన్లో రాయాలంటే 1/9 అవుతుంది. ఓకే, సో 1/9 అవుతుంది కాబట్టి మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే ఫ్రాక్షన్ అంటే రేషియో తెలుసుకోండి. అంటే లెస్ అన్నారు కదా, ఇక్కడ లెస్ అంటే ఏం చేయాలంటే మైనస్ చేయాలి. ఓకే, ఏది పైన న్యూమరేటర్ ఎంతైతే ఉంటుందో దాన్ని డినామినేటర్ నుంచి మైనస్ చేయాలి. సో మైనస్ చేసి ఏం రాయాలంటే 8 రాయాలి. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 8 రాయండి. ఓకేనా, 8 రాసి కింద 9 రాయండి. ఇదేంటంటే ఎంసీ, ఇది పీసీ అనేది కిందకు వస్తుంది, పీసీ. ఓకే, ఇది బేసిక్. ఫస్ట్ మీది ఇలా చిన్న ఒక సెంటెన్స్ని ఇలా రాసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసుకొని తర్వాత ఏం చేస్తారంటే ఎంసీ అనేది 8 కాబట్టి ఎంసీ అంటే ఇది 8 కాబట్టి ఇదేం రాస్తాను 8C రాసుకుంటాను. జస్ట్ సి అనేది ఏంటంటే నేను అనుకుంటున్నా అంతే, 8C అనేది అనుకుంటున్నా. కాబట్టి పీసీ అనేది ఏం రాస్తాను 9C రాసుకుంటాను. ఓకే, ఫస్ట్ ఇలా చేసుకోండి. ఫ్రాక్షన్స్ అనేవి మీకు క్యాజువల్స్లో ఈజీగా చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారో చూసుకుందాం. ఆ తర్వాత ద సమ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏబిసి ఈజ్ 215 అన్నాడు. అంటే ఫిజిక్స్ ఏబిసి అన్నాడు కదా. సో ఫిజిక్స్ ఏబిసి అంటే నేను ఇలా రాసుకుంటాను, ఫిజిక్స్ ఏబిసి రెండు కలిపి అంతా 215 అన్నాడు, రైట్. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ చెప్తున్నాను. మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అంటే ఏంది, ఎంఏ. ఓకే, ఇన్ కాలేజ్ ఏ ఈజ్ 33% లెస్ అన్నాడు. 33.33% లెస్ అన్నాడు. చూడండి, జాగ్రత్త చూడండి, లెస్ ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ సి అన్నాడు. సో సి రాసుకుంటాను. ఓకేనా, సో నేను ఇక్కడ ఎలాగైతే రాసుకున్నాను అలాగే రాసుకోవాలి. సో 3/3 అంటే ఎంత, 33.33, పర్సెంటేజ్ ఎంత 1/3 కదా. సో లెస్ అన్నాడు అంటే ఏం చేయాలా, దీన్ని మైనస్ చేయాలి, 1ని 3లోంచి మైనస్ చేయాలి, అప్పుడు 2 వస్తుంది, కింద 3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంఏ పీసీ. కానీ మనకి పీసీ ఆల్రెడీ తెలుసు, పీసీ అంతా 9C కదా. కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాను, 9C రాసుకుంటాను కదా. అప్పుడు నీకు ఎంఏ ఎంత అవుతుంది, వన్స్ స్టూడెంట్ ఎస్, ఇక్కడ వచ్చేసరికి 3 1s 3 3s, రైట్. అప్పుడు ఎంఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 3 అటు పోతుంది, అప్పుడు 6C వస్తుంది. జస్ట్ వెయిట్ ఏ మినిట్, ఇక్కడ రేషియో ఇచ్చాడు, కాదు ఒక్క నిమిషం. సో ఎంఏ ఎంత వస్తుందంటే ఎంఏ ఇచ్చింది
మ్యాథ్స్ ప్రొఫెసర్ ఇన్ కాలేజ్ ఏ ఈస్ 33.33 లెస్ దాన్ ద నెంబర్ ఆఫ్ ఫిజిక్స్ ఇన్ కాలేజ్ సి. అంతే. కాబట్టి ఎంఏ ఎంత వస్తుందంటే 6C వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే 6C వస్తుంది. కాబట్టి ఇక్కడ నేనే రాస్తాను 6C రాసుకుంటాను. అక్కడతో ఒక ఇన్ఫర్మేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అన్నాడు. ఓకే, మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అన్నాడు. మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ, ఎంఏ రాసుకుంటాను. ఓకే, మ్యాథ్స్ ప్రొఫెసర్స్ నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అండ్ కాలేజ్ బి ఈజ్ 105 అన్నాడు. కాబట్టి ఇది ఒకటి, అంటే ఈ రెండు కలిపి ఎంత వస్తుందంట 105 వస్తుందంట. ఇది ఇక్కడ రాసుకుంటాను. ఫైన్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ కాలేజ్ డి, అంటే కాలేజ్ డి ఇది కదా. సో కాలేజ్ డిలో వీళ్ళిద్దరు కలిపి ఎంత ఉన్నారంటే 20 లెస్ దాన్ అన్నాడు. 20 లెస్ దాన్ అంటే -20 ప్లస్ నెంబర్ ఆఫ్ ద మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఇన్ సి, అంటే ఇక్కడ ఈ టోటల్ ఎంత, ఇది మనకు తెలుసు ఎంత 17C. కాబట్టి ఈ 17C కన్నా 20 లెస్ దాన్ ఉంటుందంట వీళ్ళిద్దరు కలిపితే. ఓకే, అది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏమి ఇచ్చారంటే నెంబర్ ఆఫ్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ డి అన్నాడు. ఫిజిక్స్ ప్రొఫెసర్స్ అంటే రాసుకోండి, ఫిజిక్స్ ఇన్ డి ఈజ్ 122, జాగ్రత్తగా అండి, 122.22% మోర్ అన్నాడు. మోర్ దాన్ ద మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ బి, ఎంబీ రాసుకోండి. ఓకేనా. సో ఎంబీ మహేష్ బాబు ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. లెస్ అంటే మీకు అర్థమైంది, మోర్ ఎలా చేయాలని చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 122.22%ని మనము ఫ్రాక్షన్లో రాసుకోవాలి. అది ఎలా రాసుకుంటానని చూడండి. 122% కదా. సో 122% మనం ఎలా రాసుకోవచ్చు, 100 + 22%, 22.22% రాసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత 100ని ఫ్రాక్షన్లో ఎంత 1, 22.22ని 2/9. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది, 11/9 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మోర్ అన్నాడు. సో మోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏం చేయాలా, యాడ్ చేయాలి. కాబట్టి 11 + 9 + 11 ఎంత 20. పైన 20 రాయాలా, కింద డినామినేటర్ ఏది ఉంటే అదే రాయాలా, 9 రాయాలా. దట్ ఈస్ వాట్ PDMB. ఓకే, సో ఇప్పుడు నేనే రాసుకుంటానంటే దీనికి x అనుకుంటా, 20x 9x అనుకుంటా. కాబట్టి PD అంటే ఏంది, PD ఎంత 20x. ఓకే, MB అంటే ఏంది, MB, MB ఎంత 9x. సో ఇదంతా 9x అనుకుంటాను. ఓకే, ఇక్కడతో అక్కడ దాకా అయింది. నెక్స్ట్ వచ్చేసరికి ద రేషియో ఆఫ్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అన్నాడు. సో ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అంటే ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ. ఓకే, ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ టు ద కాలేజ్ సి అన్నాడు. అంటే PC, PA/PC ఎంత ఇచ్చాడు, 5/6 అన్నాడు. ఓకే, PA అంటే నాకు తెలియదు, PC నాకు తెలుసు ఎంత 9C. కాబట్టి దీని ప్లేస్లో నేను రాస్తాను 9C రాసుకుంటాను. సో 9C రాసుకున్నప్పుడు క్యాన్సిల్ చేస్తే 3 2s 3 3s. అప్పుడు PA ఎంత అవుతుందంటే 15C/2 అవుతుంది. కాబట్టి ఈడేం రాసుకుంటాను, 15C/2 రాసుకుంటాను. ఓకే, ఇక్కడతో అక్కడ దాకా అయింది. ఇంకా నెక్స్ట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ. ఓకే, ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ ఏ అండ్ మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఇన్ కాలేజ్ బి ఈజ్ 120 అన్నారు. సో ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఓకే, సో PA అంటే మనకు తెలిసి ఏంది 15C/2. MB అంటే ఏంది 9x. ఓకే, 9x. ఈ రెండు కలిపి ఎంత అంటున్నాడు, 120 అంటున్నాడు. ఓకే, డిడ్ యు గాట్ ఇట్. ఇది ఇచ్చాడు ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇక్కడ దాకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి X, Cలు ఈ మిగతా వాల్యూలు కానీ అన్నీ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కునేదో చెప్తాను, జస్ట్ చూడండి. ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రాసుకున్నట్టయితే, ఇంకోసారి రాసుకున్నట్టయితే 15C/2 + 9x = 120. ఇది ఒకటి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ఇది చూసుకోండి, ఇక్కడ చూడండి 6C + 9x ఎంత అంటున్నాడు, 105 కదా. కాబట్టి అది కూడా రాసుకున్నాను, 6C + 9x కదా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత, 105. CX కాబట్టి నేనేం చేయొచ్చు, CX 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి CX ఈజీగా కనుక్కోవచ్చు కదా. కాబట్టి ఇదేం చేస్తాను అంటే మైనస్ చేస్తాను. మైనస్ చేస్తే 9x క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చేసరికి 15C/2 - 6C వస్తుంది. ఈ రెండింటిలో మైనస్ చూసుకున్నట్టయితే ఎంత 15 అవుతుంది. కాబట్టి 2 6s ఎంత 12 అనేది 15 నుంచి పోతే ఎంత మిగులుతుంది, 3 మిగులుతుంది. కాబట్టి 3C/2 = హౌ మచ్, 15. అప్పుడు C = ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా. C10 అయితే నాకు వచ్చేసింది. ఇక్కడ 80 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది, ఇక్కడ 60 వచ్చేసరికి 60 వస్తుంది. ఇది వచ్చేసరికి 10 రాసుకుంటే 150/2 75 వస్తుంది. ఓకే, ఈ టోటల్ వచ్చేసరికి ఇక్కడ ఎంత వస్తుంది, 170 వస్తుంది. 170లో 20 తక్కువ, అప్పుడు ఈ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, 150 వస్తుంది. ఓకే, అక్కడ దాకా అయిపోయింది. సో C అయిపోయింది. X కూడా కనుక్కోవచ్చు కదా. ఈ Cని తీసుకెళ్ళి ఇక్కడ పెడతాను. ఓకే, అప్పుడు ఎంత వస్తుంది, ఇది 60 + 9x దట్ ఈస్ ఈక్వల్ టు 105. అప్పుడు 9x ఎంత వస్తుంది, 60 అటు పోతుంది, అప్పుడు 45 అవుతుంది. అప్పుడు X ఎంత 5 వస్తుంది. సో X 5 పెట్టేసిస్తే ఇక్కడ 9x వచ్చేసరికి 45 వస్తుంది. ఓకే, ఫైన్. ఇక్కడ దాకా అయిపోయింది. X, C అంతా కనుక్కున్నా. ఇక్కడ కూడా 5 పెడితే ఎంత వస్తుంది, 100 వస్తుంది కదా. మొత్తం 150, ఇక్కడ 100 పోతే ఇక్కడ ఎంత వస్తుంది, 50. కాబట్టి అన్ని వాల్యూస్ కనుక్కున్నా. ఇంకా మిగిలింది ఏంది, ఇది ఒకటే. ఇది వాల్యూ ఎలా కనుక్కోవాలి, ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు. 75 90 ఈ 3 వాల్యూస్ కలిపి 215 అన్నాడు. కాబట్టి 75 + 90 ఎంత 165. ఇక్కడ రాస్తున్నాను 165 ప్లస్ ఈ వాల్యూ B అని రాసుకుంటాను. B దట్ ఈస్ ఈక్వల్ టు 215 అన్నాడు. కాబట్టి B ఈజ్ ఈక్వల్ టు 215 - 165. మధ్యలో తేడా ఎంత ఉంటుంది, జస్ట్ 0 50. సో ఇది 50. సో ఆన్సర్ వచ్చేసింది. రైట్, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, కాకపోతే మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ఇట్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
and do subscribe the channel. Bye bye.